అంటు మొక్క. ఈ కథని రచించిన వారు సి సుజాత గారు. మీతో చాలా కష్టం అన్నది కిరణ్. అరగంట క్రితమే నాకు ఆ విషయం అర్థమైంది. నా ఒళ్ళో ఉన్న మనవడి మొహం చూస్తూ నేను సమాధానం చెప్పనే లేదు. కిరణ్కి కోపం తీరడం లేదని నాకు తెలుసు. ఆ పిల్ల ఇవాళ కవ్వింపుకు సిద్ధమైంది. ఎవరికి వాళ్ళకి సొంత ఆలోచనలుంటాయి, టేస్ట్ ఉంటుంది. అసలు ఎవరికి వాళ్ళు వాళ్ళలాగా ఉండాలనుకుంటారు. మీరైతే అందరినీ మీ ఆలోచనల్లాగా ఉండమంటారు అన్నది మళ్ళీ. తప్పేనంటున్నాను కదా అన్నాను. ఇదిగో అదే, అలా తప్పించుకోకండి. ఇప్పటికైనా కాస్త మా గురించి ఆలోచిస్తే సంతోషం. మీకింకో కోడలు కూడా రావాలి. కనీసం ఆ వచ్చే అమ్మాయి అయినా నేను పడ్డ ఇబ్బంది పడకుండా ఉంటే చాలు. కిరణ్ నా ఎదురుగా నిలబడి నా మొహంలో ఫీలింగ్స్ కోసమో లేదా ఏదైనా సమాధానం చెబుతాననో ఓ నిమిషం చూసి వెళ్ళిపోయింది. ఇవాళ కిరణ్ నన్ను వదిలిపెట్టదు. ఒక యుద్ధం మొదలైంది. ఇప్పుడు నేను నోరు మూసుకుని ఉన్నా అసలు కారణం నేనే. ఈ ఫలితం అనుభవించవలసింది నేనే. నా ఒళ్ళో చిన్ని నిద్రపోయాడు. వాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి వరండాలోకి వచ్చాను. 10 గంటలు దాటిపోయింది. ఎదురుగ్గా ఖాళీ స్థలంలో పూల మొక్కలు వెన్నెల్లో తడిసి పారవస్యంలో మునిగినట్లున్నాయి. వరండా చివర స్తంభానికి ఆనుకుని కూర్చున్నాను. అది నాకిష్టమైన చోటు. కాసేపు పాడుకోవాలన్నా ఏదైనా ఆలోచించుకోవాలనుకున్నా అక్కడే కూర్చుంటా. నా ఆలోచనలు ఎక్కడికో పరుగు తీస్తున్నాయి. కిరణ్ నా కోడలు. ఆ అమ్మాయి నా కొడుకు చేయి పట్టుకుని మా ఇంట్లోకి వచ్చినప్పుడే నా మనసు నిండిపోయింది. కూతుళ్ళు లేని నేను ఆమెను నా చిన్న బిడ్డగానే స్వీకరించాను. కిరణ్ తల్లిపోయాక ఆమె పట్ల నాకెంత జాలి కలిగిందంటే తను తల్లి లేని బిడ్డ అన్న ఆలోచన ఆమెకు రాకుండా ఆ తల్లి స్థానంలో నేను కూర్చున్నా. తమాషా ఏమిటంటే కిరణ్ నన్ను తల్లిలా ఫీల్ అయిందా అన్నది మాత్రం నేను పట్టించుకోలేదు. బహుశా నా మొదటి తప్పు ఇక్కడి నుంచి ప్రారంభమై ఉంటుంది. ఇంకా ఆమె గర్భవతిగా ఉన్నదని తెలిసాక నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఆమెను అచ్చం ఒక సన్నజాజి మొగ్గల నా అరచేతిలో ఉంచుకోవాలనుకున్నా. ఒక రాత్రి వేళ ఆమెకు నొప్పులొచ్చాయి. సూర్యుని వెలుగుతో పాటే ఒక బుల్లి సభ్యుడు మా ఇంట్లోకి వచ్చేశాడు. నా పెద్ద కొడుకుని కన్నప్పుడు నేనేమని సంతోషించానో అవాళ నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయో నే చెప్పలేను. కానీ ఇదిగో నీ మనమడోయ్ అంటూ నా ఫ్రెండు డాక్టర్ కవిత బాబుని నాకు అందించినప్పుడు మాత్రం నా ఆనందాన్ని వర్ణించలేను. ఎర్రెర్రని బుల్లి పెదాలతో వాడు నోరు తెరిచినప్పుడల్లా వాడి నోట్లో గ్లూకోజ్ చుక్కలు వేస్తూ వాడు అరచేతులు ఒళ్ళు సాగదీసుకుంటుంటే కళ్ళు మూసుకుని మత్తుగా నిద్రపోతున్న కిరణ్ వైపు ఎన్నిసార్లు చూశానో. ఆ పిల్ల ఇంకా వాడిని చూడలేదే అని బాధ నాకు. నా ఒళ్ళో ఉన్న పసివాడిని నా పెద్ద కొడుకు, వాడిని ఆనుకుని కూర్చుని నా చిన్న కొడుకు ఎంతో అపురూపంగా ఏదో వజ్రం దొరికినంత ఆనందంతో చూస్తున్నారు. మా అందరికీ ఇంత ఆనందం ఇచ్చిన కిరణ్ నిశ్చింతగా నిద్రపోతోంది. ఆ నిమిషంలో ఆ అమ్మాయి కోసం నా శరీరంలో ఏది కోసి ఇమ్మన్నా అచ్చం శిబి చక్రవర్తిలా సిద్ధపడేదాన్ని. కానీ కిరణ్ కళ్ళు తెరుస్తూనే వేసిన మొదటి ప్రశ్నకు నేను ఉలిక్కిపడి మాటలు రానట్లయిపోయాను. అయ్యో, ఏమిటి వాడికి తాగిస్తున్నారు? ఆ స్పూను గిన్నె ఎక్కడవి? స్టెరిలైజ్ చేశారా అంది. నేను కంగారు పడ్డ మాట వాస్తవం. అవన్నీ నాకు గుర్తులేవు. డాక్టర్ కవిత తన ఇంట్లోంచి స్పూను గిన్నె తెచ్చి ఇచ్చింది. నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. పిల్లల పెంపకంలో నాకు అనుభవం లేదని ఆ నిమిషంలో తేల్చేసుకుని ఉంటుంది ఆ అమ్మాయి. నాకైతే అంత ఆలోచన రాలేదు. నా 2 అరచేతుల్లో ఇమిడిపోయిన ఆ పసిగుడ్డు తప్పించి ఈ ప్రపంచంలో నాకు ఇంకేం కనిపించలేదు. కిరణ్కి నాకు మధ్య యుద్ధం మొదలైంది. ఆ పసివాడి పెంపకం గురించి మేం పోర్లో ఉన్నాం. ప్రతి చిన్న విషయం పెద్ద ఇష్యూ అయ్యేది. వాడికి పోసే నీళ్లు గోరువెచ్చగా ఉండాలని నేనంటే పని మనిషి సలహా ప్రకారం తన పిల్లవాడు వేడి నీళ్లతోటే ఆరోగ్యంగా ఉంటాడనే అనుభవసారాన్ని కిరణ్ జీర్ణించుకునేది. వేడి నీళ్లతో పసివాడి ఒళ్ళు మాడిపోయేది. నేను నిస్సహాయంగా నిలబడేదాన్ని. నా చేతుల్లోంచి వాడిని రక్షించాలని ఆమె పెంపకం సరిగ్గా లేదని నేను నిర్ణయించుకున్నాం కాబోలు. కన్నీళ్లతో నా దిండు తడిసేది. బహుశా కిరణ్ కూడా ఏడ్చేదేమో. కిరణ్ నన్న అత్తగారి స్థానంలో పరాయిగా చూస్తోందని మొట్టమొదటిసారి నాకు అర్థం అయింది. ఎంత నిస్సహాయంగా ఉండేదంటే
చేతగాని కోపంతో నేను అస్తవ్యస్తంగా మాట్లాడేదాన్ని. పిల్లవాడు నా సొంతం అని లాక్కోవాలని అనిపించేది. అంత పోరాటము తన బిడ్డ కోసం కిరణ్ కూడా చేసేది. ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో ఇంటిల్లిపాది నలిగిపోయేవారు. ఒక్కోసారి నేను, ఒక్కోసారి కిరణ్ గెలుస్తూ వచ్చాం. నేను తన్ని నొప్పించాలనే ఆలోచిస్తానని, కాకపోతే దానికి మర్యాద ముసుగు వేస్తానని కిరణ్ ఇప్పుడు అభియోగం మోపుతోంది. ఇవాళ పొద్దున్న నేను 100 తప్పు చేశాను. శిక్ష పడింది నాకు. లైట్లన్నీ తీసేసి కిరణ్ నా పక్కకి వచ్చి కూర్చుంది. నాకు నవ్వొచ్చింది. నేనెప్పుడు కిరణ్ని ఇక్కడే కూర్చుందామని అడుగుతాను. అయితే ఇక్కడ చల్లని గాలి వస్తుందని, తనకు సైనస్ ప్రాబ్లం ఉందని డైరెక్ట్గా ఎప్పుడూ చెప్పలేదు కిరణ్. అది నాకు అర్థం కావాలని ఇప్పుడు అంటోంది ఆ అమ్మాయి. తను నెమ్మదిగా ఉంటుంది. నాకు మళ్ళీ గలగలా మాట్లాడదు. నా మాటల ప్రవాహంలో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతోందని, నాకిష్టం ఉన్న గజల్సు తనకి నచ్చకపోవచ్చని, నే పాడే పాటలు, నా గత జీవిత స్మృతులు వినడం తనకు బోర్ కొడుతోందని నాకు తెలియనే లేదు. ఆ అమ్మాయి పాపం నన్ను చాలా భరించింది. తనకు తల్లి లేదు కనుక నా దగ్గర సేఫ్గా అచ్చం వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నట్లే ఉంటుందని, నేను ఆమెకి తల్లిలాగా కనపడతానని నా భావన. కానీ నేను ఆమెకు అత్తగారనే విషయం నా గ్రహింపుకు రానేలేదు. కిరణ్కు నన్ను చూస్తే గౌరవం మాత్రమే ఉంటుందని, ఆమె నన్ను ఓర్పుతో భరిస్తోందని నాకు అర్థం కాలేదు. ఇవాళ ఆ ఓర్పు హద్దులు దాటిపోయింది. రాధ ఆమె ఒక్కగానొక్క చెల్లెలు. తను భోపాల్లో ఉంటుంది. రాధ వచ్చిందని కిరణ్ను వెంటనే బయలుదేరి రమ్మని ఆమె తండ్రి ఫోన్ చేశారు. కిరణ్ డెలివరీ అయ్యి సరిగ్గా 1 రోజులు. ఆమె తండ్రి ఉండేది పల్లెటూరు. ఆ ఊరికి పసిబిడ్డతో ప్రయాణం చేయడం నాకు నచ్చలేదు. కిరణ్ అభిప్రాయం అడగనే లేదు నేను. అంత దూరం కిరణ్ ప్రయాణం చేయలేదని చెప్పేశాను. తల్లి లేని ఆ అక్క చెల్లెళ్ళు కలిసి పెరిగారని, వాళ్ళకి ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలని ఉంటుందని, కిరణ్ తన ఆరోగ్యం కోసం కూడా చూడకుండా చెల్లెల కోసం ప్రయాణం కడుతుందని నాకు అనిపించలేదు. వాళ్ళ నాన్న ఎంత నిరాశపడి ఫోన్ పెట్టేశారో కిరణ్కే అర్థమైంది. ఆమె బరస్ట్ అయిపోయింది. వాళ్ళ పుట్టింటికి ఫోన్ లైన్స్ అంతగా వెళ్ళవు. తను రావాలనుకుంటుందన్న విషయం నిమిషాల్లో తండ్రికి చెల్లికి చేరాలనుకుంది. ఇప్పుడు ఈ విషయం ఆయనకి చేరే దారి లేకుండా చేసింది నేనే. నేనసలు మనిషినని, నాకు సొంత కోరికలు అభిప్రాయాలు ఉంటాయని మీకెప్పటికి అర్థమవుతుంది అంటూ నిలదీసింది. సమాధానాలు నా దగ్గర అస్సలు లేనే లేవు. ఇంకిప్పుడు కిరణ్ మాట్లాడుతోంది. అవి మాటలు కావు, నా పాలిట శూలాలు. నేను తన పట్ల చేసిన అపరాధాలు చెప్పుకొస్తోంది. కొన్ని నన్ను ఉద్దేశించి, కొన్ని తనకు తాను జనాంతికంగా. ఇదంతా హాల్లోంచి నా భర్త, గదిలోంచి నా కొడుకు వింటూనే ఉన్నారు. ఎన్ని కొత్త విషయాలు చెబుతోందో. వాళ్ళ బెడ్రూమ్ అమరిక గురించి కూడా నేనే కలగజేసుకుంటే ఆవిడకు నోట మాట రాలేదట. రాత్రివేళ సన్నగా చౌరాసియా వేణుగానం వస్తుంటే, తెరిచిన కిటికీలోంచి వెన్నెల పడుతుంటే వాళ్ళ కాపురం ఎంత అద్భుతంగా ఉంటుందో నేను ఏర్పాట్లు చేస్తుంటే తనకి నవ్వు ఆగలేదట. ఆ రాత్రివేళ ఆవిడ తలుపులు వేసుకుని వాళ్ళ ఆయన చెవుల్లో కబుర్లు చెప్పుకోవాలని అనుకునేదట. వాళ్ళ ప్రైవసీలో కూడా నేను వేలు పెట్టడం అన్నది ఎంత హాస్యాస్పదంగా ఉందో ఆ అమ్మాయి చెబుతూ ఉంది. వెలుతురు ప్రపంచం మొత్తం పరుచుకున్నట్లు ప్రతి చోట నేను ప్రత్యక్షం అయిపోవడం నిజంగా ఎలాంటి చిరాకైన విషయం. మొగుడి సంగతి అలా ఉంచి, చివరకు పిల్లాడి విషయమూ అంతే. వాడిని నేను నిజంగా ప్రేమిస్తున్నానో, తనతో గొడవ పెట్టుకునేందుకు వాడిని ఉపయోగిస్తున్నానో తనకు అర్థం కాలేదట. పసిబిడ్డ విషయంలో ఇద్దరం కలిసి ఆలోచించవచ్చని, వాడి సంరక్షణ ఆరోగ్యం తమ ఇద్దరికీ ముఖ్యమని నాకు గుర్తు రాలేదట. తాను పిల్లాడికి కన్నతల్లైతే శత్రువులో ఎలా అయిపోయిందో అర్థం కాలేదని ఆశ్చర్యపోయింది కిరణ్. నా పక్కనే కూర్చుని కళ్ళనీళ్లు పెట్టుకుంటుంటే కూడా ఓదార్చేందుకు నాకు మాటలు లేనే లేవు. కిరణ్ మాట్లాడిందంతా నిజమేనని నాకు తెలుసు. నేను చేసిన పొరపాటు అడుగుని వెనక్కి తీసుకునే అవకాశం నాకుందా? నేను మంచి తల్లిని, మంచి టీచర్ని, మంచి పొరిగింటామిని. సరే, మరి మంచి అత్తగారిని ఎందుకు కాలేకపోయాను? కిరణ్ను నేను ఓదార్చలేదు. వెంటనే ఆమె ఊరికి వెళ్లే ఏర్పాటు చేశాను. పొద్దుటే ట్యాక్సీ పంపించమని ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేశాను. తన కోసం ఏదైనా తినేందుకు ఇద్దామని వంటింట్లోకి జొరబడ్డాను. మిక్సీ తిరుగుతున్నా, కూరలు తరుగుతున్నా, మెకానికల్గా పని అంతా అయిపోతున్నా నా మెదడు చురుగ్గా ఆలోచిస్తోంది. నా భర్తతో
ఎవరికీ ఇబ్బంది ఉండదు. అతను అచ్చం బంధువులాగా మసలుకుంటాడు. తన పని తాను చేసుకుని వేళకు అన్నం తిని తన చదువు, తన విశ్రాంతి, తను చేసే పార్ట్ టైం ఉద్యోగం, స్నేహితులు, బస్, అంతే. అతనికి మిగతా ప్రపంచంతో పని ఉండదు. ఏటొచ్చి నాతోనే వస్తుంది గొడవ. నేనెక్కడ బోల్తా పడ్డానో అర్థం అవుతోంది. ఈ ఇల్లు ఇప్పటి వరకు నేను నిర్మించుకున్న బొమ్మరిల్లు. ఇంట్లో ప్రతి వస్తువు నా ఇష్టానికి, నా అభిరుచులకు అనుగుణంగా ఉంది. నేను కన్న పిల్లలు, నా భర్త, నేను అంటే మొత్తం మాకుగా కలిపి మా అందరి అభిరుచులు కలగలిపి నేను నిఘంటువు తయారు చేశాను. మా ఇంట్లో అందరం ఆ నిఘంటువులోనే అర్థాలు వెతుకుతూ ఉంటాం. ఇప్పుడొచ్చిన ఈ కొత్తమ్మాయి కిరణ్కి ఆ నిఘంటువు గురించి తెలియదు. అందులో కొన్ని పదాలకు అర్థాలే బోధపడకపోవచ్చు. ఆమె నన్ను ఎరగదు. నా మనస్సులో పొంగిపరలే ప్రేమ నా పిల్లలకు అర్థం అయినట్లు కిరణ్కి ఎలా అర్థం అవుతుంది? మా అమ్మ మా కోసం, మా క్షేమం కోసం అన్న నమ్మకం నా పిల్లలకి ఇవ్వగలిగాను. వాళ్ళు కళ్ళు తెరిచి మొదట ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టాక వాళ్ళు నన్నే గుర్తుపట్టారు. వాళ్లకు అమ్మ స్పర్శ పుట్టుక నుంచే తెలుసు. మరి కిరణ్, ఆమెకి నేను ఎలా అర్థమై ఉంటాను? ఆమె అభిప్రాయాలు తెలుసుకోకుండా నేను చేసిందేమిటి? నా ఇష్టాలు ఆమెపై బలవంతంగా రుద్దటం కాదు. ఈ కొత్త వాతావరణంలో ఆమె ఎంతో అభిమానంతో మాతో కలిసి జీవించేందుకు వచ్చింది. తనకు ఇవన్నీ పరిచయం చేశానా? మా ఇష్టాలే నిండి ఉన్న ఈ ఇంట్లో నేను కిరణ్కి ఇచ్చిన చోటెంత? నా పెద్దరికంతో ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టి ఉంటానో తలుచుకుంటేనే నాకు నా పైన చాలా చిరాకొచ్చింది. ఈ ప్రపంచంలో మనుష్యులను అర్థం చేసుకోవడం ఎంత కష్టం. అదేదో నాకు సహజమైన హక్కులాగా ఆ అమ్మాయిని నా కబుర్లతో, నా సొంత టేస్ట్ పేరుతో ఎంత వేధించానో నేనిప్పుడు అర్థం చేసుకున్నానని ఇదంతా కిరణ్కి ఎలా చెబితే అర్థం అవుతుంది? తెల్లవారేసరికి చిన్న బాబుని తీసుకుని కిరణ్ పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్లే ముందరే నాతో గంటసేపు మాట్లాడింది. నా పైన కోపం తెచ్చుకున్నందుకు ఆ అమ్మాయికి సిగ్గు వేసిందట. ఈ మాట ఆ అమ్మాయి చెప్పింది కానీ నేను చెప్పనందుకు, ఇక్కడ హిపోక్రసీ ముసుగు వేసుకున్నందుకు మళ్ళీ నా పైన నాకు కోపం వచ్చింది. ఆమెను అలా పంపేసి నేను చేసిన పని ముందుగా ఇంటికి తాళం వేసి కొత్త ఇల్లు వెతికేందుకు బయలుదేరడం. కిరణ్ వచ్చేసరికి తన కోసం 2-3 ఇళ్ళు చూడాలి. ఇప్పుడు కిరణ్ ఇష్టంలోంచి వాళ్ళ ఇల్లు రూపుదిద్దుకోవాలి. నాకు అందులో చోటు ఉంటుందా లేదా అవన్నీ తర్వాత. ముందస్తుగా ఆమె అభిప్రాయాలు, ఇష్టాలు గమనించడం నా కర్తవ్యం. ఇప్పటి వరకు ఆ పిల్ల వెనకాలే ఎంత నసపెడుతూ తిరిగానో, ఎంత విసిగించి ఉంటానో తలుచుకుంటే నా పైన నాకే కోపం వచ్చింది. ప్రేమించడం అంటే ఆమెను వెంటాడి వేధించడం కాదు కదా. కిరణ్ ఇప్పుడు చిన్న మొక్క, ఒక్కో ఆకు వేస్తూ ఆమె కొమ్మలు రెమ్మలతో విస్తరిస్తుంది. రేపటి ఆ వృక్ష నీడన నేను సేద తీరాలనుకుంటే ఆ ఎదుగుదలకు నేను సాయం చేయడం ఒక్కటే కర్తవ్యం. నా కొడుకు కోడలు ఎదిగే మొక్కలనుకుంటే నేను తోటమాలిని కాలేనా? కథ సమాప్తం.